నమస్తే, వెల్కమ్ టు అపర్ణ ఎడ్యుకేషనల్ ఛానల్. నా పేరు అపర్ణ. 15 మే 2020 ది హిందూ ఎడిటోరియల్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగుకి స్వాగతం. సో ఇవాళ వచ్చిన ఎడిటోరియల్స్ కూడా నిన్న సెకండ్ డే రోజున నిర్మలా సీతారామన్ గారు ఈ 20 lakh crore ఆత్మనిర్భర్ అభియాన్ లేదా సెల్ఫ్ రిలయన్స్ గవర్నమెంట్ ఆర్ స్వావలంబన భారతదేశం, సో ఈ ప్రాజెక్ట్ కింద ఏవైతే పెట్టారో పాలసీస్ వాటికి సంబంధించి వచ్చాయి. వాటితో పాటు ఇంకా ఏం చేయొచ్చు అనేది ఈ ఫస్ట్ ఆర్టికల్లో చెప్తున్నారు. మనకి ఫుడ్ గ్రెయిన్స్ సప్లై చేయాలి అని చెప్పి పెట్టారు కదా, సో దానికి సంబంధించి ఇంకా ఎక్స్ట్రా ఏం చేయాలి అని చెప్తున్నారు. అలాగే ఇందులో స్టాప్ ద రిటర్న్ టు లైసెన్స్ ఫేర్, అంటే అంతకుముందు ఏదైతే జరిగిందో దానికి మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఆపండి అంటున్నారు. ఇది దేని గురించి మాట్లాడుతున్నారో డిస్కస్ చేద్దాము నెక్స్ట్. సో ఇవాళ అన్ని ఆర్టికల్స్ కూడా లేబర్ లాస్కి సంబంధించి వచ్చాయి. ఇక్కడ ఎవ్రీ ఫ్రైడే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి సంబంధించి వస్తుంది కదా, ఇక్కడ కూడా అంతే. చూడండి, ఆర్ ఇండియన్స్ లేబర్ లాస్ టూ రెస్ట్రిక్టివ్, ఇండియన్స్ లేబర్ లాస్ అనేవి టూ రెస్ట్రిక్టివ్గా ఉన్నాయా అని క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. అలాగే కీపింగ్ ఏషియన్ పసిఫిక్ ఎఫ్లోట్, ఏషియన్ పసిఫిక్ రీజియన్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, సో దాన్ని కీపింగ్ ఎఫ్లోట్, దాన్ని ఒడ్డుకు తీసుకురావడానికి, అక్కడున్న మెరైన్ ప్రాబ్లమ్స్ని ఒడ్డుకు తీసుకురావడానికి ఏం చేయాలి అవి ఎడిటోరియల్స్లో డిస్కస్ చేస్తున్నారు. మనం వన్ బై వన్ అన్నిటినీ డిస్కస్ చేద్దాము. వన్ ఫర్ ద పూర్ పీపుల్కి ఒక పాలసీ అనేది పెట్టారు కదా, సో అది దాని గురించి మాట్లాడుతూ ఇంకా ఏం చేయొచ్చు. వర్కర్స్ నీడ్ మోర్ సబ్స్టాంటివ్ సక్కర్ అంటే నిన్న కూడా ఈ వర్డ్ వచ్చింది కదా మనకి. సక్కర్ అంటే ఇంకా హెల్ప్ చేయడం, ఆపదలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడాన్ని సక్కర్, వాళ్ళకి చేయూతని ఇవ్వడాన్ని. ఫుడ్ గ్రెయిన్స్ విల్ ఆఫర్ ఇమీడియట్ రిలీఫ్, ఫుడ్ గ్రెయిన్స్ అనేవి ఇమీడియట్ రిలీఫ్ని ఇస్తాయి డెఫినెట్గా. నిన్న నిర్మలా సీతారామన్ గారు ఏవైతే ఫుడ్ గ్రెయిన్స్ అనేవి పర్ పర్సన్ 5 kgs ఫుడ్ గ్రెయిన్, అలాగే 1 kg దాల్ అనేది ప్రొడ్యూస్ చేస్తాము, ఇంకా కమింగ్ 3 months వరకు ఇది కంటిన్యూ అవుతుంది అని చెప్పారు. సో ఈ ఫుడ్ గ్రెయిన్స్ ఇమీడియట్ రిలీఫే అవుతుంది. బట్ కానీ వర్కర్స్ నీడ్ మోర్ సబ్స్టాంటివ్ అంటే కంటిన్యూస్గా ఇంకా ఎక్కువ సపోర్ట్ అనేది వాళ్ళకి అవసరం. మోర్ దెన్ 50 days సిన్స్ నేషనల్ వైడ్ లాక్డౌన్ వాజ్ అనౌన్స్డ్. లాక్డౌన్ ఇప్పటికి అనౌన్స్ చేసి 50 days అయింది. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ నియర్ బై 2 months బై ద యూనియన్ గవర్నమెంట్. ఇట్ ఈస్ క్లియర్ దట్ వాట్ వాజ్ డన్ ఆన్ ఏ పబ్లిక్ హెల్త్ మెజర్ టు ప్రొటెక్ట్ పీపుల్ ఫ్రమ్ COVID-19 థ్రెట్ హ్యాస్ స్నోబాల్డ్ ఇంటూ ఏ మేజర్ ఎకనామిక్ క్రైసిస్. ఏం చేసింది ఈ లాక్డౌన్? మనకి పెద్ద ఎకనామిక్ క్రైసిస్నే తీసుకొచ్చింది, రైట్? అన్ని బిజినెస్ యాక్టివిటీస్ అనేవి ఆగిపోయాయి. సో పీపుల్ని ప్రొటెక్ట్ చేయడం కోసము ఈ లాక్డౌన్ ఏదైతే పెట్టామో లాక్డౌన్ ఎకనామిక్ క్రైసిస్ని తీసుకొచ్చింది. ఎస్పెషల్లీ అర్బన్ పూర్ పీపుల్ ఇన్ జనరల్గా, మైగ్రెంట్ లేబర్ ఇన్ పర్టికులర్గా ఎవరెవరికి ఎక్కువగా ప్రాబ్లం అయింది, ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు? నార్మల్గా అర్బన్ పూర్ పీపుల్ ఇన్ జనరల్గా, అలాగే మైగ్రెంట్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా సఫర్ అయ్యారు ఈ లాక్డౌన్ వల్ల. ద ట్రావెల్స్ ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్ హ్యావ్ బీన్ వెల్ డాక్యుమెంటెడ్. సో ఇవి డాక్యుమెంటేషన్ అనేది సరిగ్గా లేదు. విత్ లాస్ ఆఫ్ లైవ్లీహుడ్స్ దే హ్యావ్ బీన్ పుష్డ్ ఇన్ టు పెన్యూరీ ఇన్ దేర్ ప్లేసెస్ ఆఫ్ వర్క్. వాళ్ళు లైవ్లీహుడ్ని కోల్పోవడమే కాదు, వాళ్ళ వర్క్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ ఎక్స్ట్రీమ్ పవర్టీ, ఇక్కడ పెన్యూరీ అంటే ఎక్స్ట్రీమ్ పవర్టీ అనమాట. వాళ్ళకి అక్కడ అవకాశం లేకపోవడం, అక్కడే వర్క్ డిమాండ్ అనేది లేదు, వీళ్ళకి చేయడానికి వర్క్ లేదు. అండ్ విత్ ద లాక్డౌన్ ఇనిషియలీ ప్రివెంటింగ్ ద ఇంటర్స్టేట్ ట్రావెల్, మెనీ హ్యావ్ ఎంబార్క్డ్ ఆన్ arduous journey to their native places to get some support at a time of acute distress. లాక్డౌన్ స్టార్ట్ అయిన కొత్తలో ఇంటర్స్టేట్ ట్రావెల్ని కూడా ఎలౌ చేయలేదు. సో దానివల్ల వీళ్ళు అక్కడికి వెళ్ళడం కోసం చాలా కష్టతరమైన, ఆర్డ్యూస్ అంటే కొంతమంది చాలా కఠినతరమైంది చేయడానికి అని అర్థం. ఏంటి ఆ కఠినతరమైన జర్నీ? మనం చూసాం కదా, వాళ్ళ బ్యాగ్స్ అని నెత్తి మీద పెట్టుకుని నడుస్తూనే వెళ్ళిపోవాలి అని స్టార్ట్ అయిపోయారు జర్నీ వాళ్ళ నేటివ్ ప్లేసెస్కి. అట్లీస్ట్ అక్కడైనా కాస్త స్ట్రెస్ తగ్గి వాళ్ళకి కనీసం తినడానికైనా ఫుడ్ దొరుకుతుంది వాళ్ళ నేటివ్ స్టేట్లో అన్న ఉద్దేశంతో. In the second of a series of measures that are part of 20 lakh crore economic package, ఈ 20 lakh crore economic package లో భాగంగా యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ హ్యాస్ ట్రై టు అడ్రస్ ద నీడ్స్ ఆఫ్ దీస్ సెక్షన్స్. సో ఈ సెక్షన్స్ యొక్క నీడ్స్ని అడ్రస్ చేయడానికి ప్రయత్నించారు, వీళ్ళ అవసరాలను తీర్చడానికి ప్రయత్నించారు. అపార్ట్ ఫ్రమ్ స్మాల్ ఫార్మర్స్, ఫస్ట్ మొన్న రిలీజ్ చేసిన దాంట్లో ఫార్మర్స్ గురించి చెప్పారు. గరీబ్ కళ్యాణ్ యోజన 2, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన 2లో ఫార్మర్స్ గురించి మాట్లాడారు. అలాగే నిన్న రిలీజ్ చేసిన దాంట్లో ఈ ఎస్పెషల్లీ మైగ్రెంట్ వర్కర్స్కి, అర్బన్ పూర్ పీపుల్కి హెల్ప్ అయ్యేలాగా చేశారు. షీ హ్యాస్ రికగ్నైజ్ ద మైగ్రెంట్ వర్కర్స్ హ్యావ్ టేకెన్ టు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. సో ఈ మైగ్రెంట్ వర్కర్స్ని కూడా NREGA ప్రోగ్రామ్ కింద తీసుకొచ్చారు. ఆల్రెడీ ఇదివరకు NREGA ప్రోగ్రామ్ దేని కిందకు వచ్చింది? ఈ రూరల్ పీపుల్కి ఎస్పెషల్గా వాళ్ళకి కార్డ్స్, NREGA జాబ్ కార్డ్స్ అనేవి ఇష్యూ చేస్తారు. సో వాళ్ళు ఈ స్కీమ్ కిందకు వస్తారు. కానీ ఇప్పుడు ఈ మైగ్రెంట్ వర్కర్స్ని కూడా NREGA స్కీమ్ కిందకి తీసుకొచ్చి సేమ్ వీళ్ళకి కూడా అంతే, పని దొరకకపోతే 15 days లోపు వీళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ ఫండ్ అనేది ఇస్తూ ఉంటుంది అనమాట గవర్నమెంట్. ఈజ్ అ మేజర్ వే ఆఫ్టర్ ద సెంటర్ గేవ్ ఎక్స్ప్లిసిట్ ఇన్స్ట్రక్షన్స్ టు రీఓపెన్ ద స్కీమ్. కొన్ని ఇన్స్ట్రక్షన్స్తో, నియమ నిబంధనలతో పెట్టింది. As in the past, this remains a life savior for the people depend on fragile livelihoods. Fragile అంటే ఎప్పుడు ఉంటాయో ఊడిపోతాయో తెలియదు, అలాంటి లైవ్లీహుడ్స్ మీద ఆధారపడున్న పీపుల్ యొక్క
లైఫ్ సేవర్గా మిగిలింది ఈ ఎంఎన్ఆర్జీజే స్కీమ్. బాగా పనిచేసింది. డెసిషన్ టు ఎక్స్టెండ్ ఇట్ టు ద మాన్సూన్ సీజన్ ఈజ్ వెల్కమ్. ఎస్పెషల్లీ మాన్సూన్ సీజన్ అంటే ఇప్పుడు ఈ లాక్డౌన్ అయిపోయినంత వరకే కాకుండా ఇంకా 3 months కూడా ఈ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం కంటిన్యూ చేస్తామని చెప్పడం ఏదైతే ఉందో ఈ మాన్సూన్ సీజన్కి, అది వెల్కమ్ స్టెప్. ఎందుకని మాన్సూన్లో నార్మల్గా ఉన్న కండిషన్స్లోనే బిజినెస్ తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఇప్పుడు అసలు లాక్డౌన్ ఈ కరోనా ఎఫెక్ట్తో ఇంకా ఎక్కువ. సో ఈ మాన్సూన్కి ఎక్స్టెండ్ చేయడం అనేది ఇంకా వెల్కమ్ స్టెప్. ద గవర్నమెంట్ షుడ్ ఆల్సో ఎన్ష్యూర్ ద వేజెస్ ఆర్ పేడ్ వితౌట్ డిలేస్. సో ఈ పాలసీ పెట్టడమే కాదు, ఎప్పుడైనా పాలసీ ఇంప్లిమెంటేషన్ కూడా ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ ఏం చేయాలి, వేజెస్ డిలే అవ్వకుండా వాళ్ళకి పే అయ్యేలాగా చూడాలి. ఎంఎన్ఆర్ఈజీలో వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ వేజ్ అని ఇస్తారు కదా గవర్నమెంట్, 15 daysలో వాళ్ళకి పని దొరకని పక్షంలో. సో అవి డిలే అవ్వకుండా చూడాలి. మేజర్ ప్రాబ్లమ్ విత్ ద స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ లేట్లీ. మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అనేది లేట్ అవుతుంది. స్కీమ్ పెట్టడం ఓకే, సో అందుకని ఇంప్లిమెంటేషన్ అనేది చూడాలి సరిగ్గా అయ్యేలాగా. ఏ వేవర్ ఆర్ అట్లీస్ట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ 100-day లిమిట్ పర్ హౌస్ హోల్డ్ టు హ్యావ్ హెల్ప్డ్. సో ఈ 100-day ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో అది కూడా హెల్ప్ చేసింది. ఇట్ ఈస్ నౌ అప్ టు ద స్టేట్స్ టు ఎన్ష్యూర్ ద స్కీమ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ. ఇప్పుడు ఎవరి పాత్ర వహించాలి, స్టేట్స్. ఈ సెంటర్ ఇచ్చిన స్కీమ్ని సరిగ్గా వాళ్ళ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. ఫర్ మైగ్రెంట్స్ హూ ఆర్ స్టిల్ స్టేషన్ ఇన్ దేర్ ప్లేసెస్ ఆఫ్ వర్క్, హూ ఆర్ నాట్ బెనిఫిషియర్ ఆఫ్ ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆర్ స్టేట్ స్కీమ్స్, ఎవరైతే మైగ్రెంట్స్ ఇంకా వాళ్ళ హోమ్ స్టేషన్కి వెళ్లకుండా వర్క్ స్టేషన్స్లోనే ఉండిపోయారో అలాంటి వాళ్ళు, ఇంకా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అంటే వైట్ రేషన్ కార్డు మనకి పీడిఎస్ స్కీమ్ కింద, ఓకే, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ కింద లేని వాళ్ళు, అంటే రేషన్ తీసుకోలేని వాళ్ళు, ఈ స్కీమ్లోకి రాని వాళ్ళందరూ కూడా ఫైనాన్స్ మినిస్టర్ హ్యాస్ ప్రామిస్డ్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా 5 kg ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ పర్ పర్సన్, అలాగే 1 kg ఆఫ్ చనా పర్ ఫ్యామిలీ పర్ మంత్ ఫర్ 2 months. సో ఇలాగా ఒక పర్సన్కి 5 kg బియ్యము, 1 kg చనా ఫ్యామిలీకి ఇస్తామని చెప్పి 2 నెలల పాటు అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేశారు. This will bring the number of people receiving subsidized food grains close to legal requirement of National Food Security Act. సో 67% ఆఫ్ పాపులేషన్ అనేది తీసుకోవాలి లీగల్ రిక్వైర్మెంట్ ప్రకారం, అది రీచ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ వెల్కమ్ రిలీఫ్ ఫర్ మెనీ స్టార్వ్డ్ వర్కర్స్. ఆకలితో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక వెల్కమ్ స్టెప్. బట్ ద గవర్నమెంట్ కుడ్ హ్యావ్ ఎక్స్టెండెడ్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కవరేజ్ టు ఇంక్లూడ్ మోర్ పీపుల్. ఇంకా ఎక్కువ మందిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఎవరు వాళ్ళు, హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ లాస్ ఆఫ్ జాబ్స్ అండ్ లైవ్లీహుడ్స్. జాబ్స్ పోయిన వాళ్ళు, లైవ్లీహుడ్స్ పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే అపార్ట్ ఫ్రమ్ దీస్ మైగ్రెంట్ వర్కర్సే కాకుండా వాళ్ళని కూడా ఇందులోకి ఇన్వాల్వ్ చేస్తుంటే చాలా బాగుండేది. బిసైడ్ మైగ్రెంట్ వర్కర్స్, Mrs. Sitaraman also announced that One Nation, One Ration Card scheme to allow migrants access any fair price shop across the country will be implemented by March 2021. మార్చ్ 2021 నుంచి వీళ్ళ కనుక రేషన్ కార్డ్ ఏ స్టేట్లో ఉన్నప్పటికీ వాళ్ళు వేరే ఏ స్టేట్లో ఉన్న రేషన్ డిస్ట్రిబ్యూషన్ షాప్ నుంచి అయినా సరే వాళ్ళు రేషన్ తీసుకునే అవకాశాన్ని, 1 నేషన్ 1 కార్డ్ పాన్ ఇండియాలో అది పనిచేస్తుంది. సో అలాంటి స్కీమ్ని మార్చ్ 2021 నుంచి అమలు చేయాలని చెప్పి, అమలు చేస్తాము ఖచ్చితంగా అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారు. బట్ దిస్ స్కీమ్ యాజ్ ఇంప్లిమెంటెడ్ నౌ హ్యాస్ బీన్ యూటిలైజ్డ్ ఓన్లీ స్పేరింగ్లీ బై మైగ్రెంట్స్ అండ్ కన్సర్న్స్ ఫ్రమ్ స్టేట్స్ లైక్ తమిళనాడు వేర్ పీడిఎస్ ఈజ్ నియర్ యూనివర్సల్ ఆర్ యట్ టు బి అడ్రస్డ్. సో ఇప్పుడు కూడా అలాంటి స్కీమ్ అవసరం చాలామందికి. మైగ్రెంట్ వర్కర్స్ వేరే స్టేట్స్లో ఉంటున్నారు. ఈ తమిళనాడు లాంటి స్టేట్స్లో ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా ఈ పీడిఎస్ సిస్టమ్ అనేది ఉంది. సో అలాంటివే ఇప్పుడు అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. Many of the announcements, including one for small farmers, are a combination of liquidity and credit easing measures or the extension of existing schemes. కదా ఏవైతే నిర్మలా సీతారామన్ గారు ఈ 20 లక్షల కోట్లలో ఇవి చేస్తాము అని అనౌన్స్ చేస్తారో అవన్నీ కూడా ఫార్మర్స్కి లిక్విడిటీ ఇచ్చేలాగా ఉన్నాయి. ఫార్మర్స్కి కాకుండా లిక్విడిటీ ఇచ్చేవి, అలాగే క్రెడిట్ గ్యారంటీ స్కీమ్స్, క్రెడిట్ ఈజింగ్ మెజర్స్, అంటే మనకి ఇప్పుడు బ్యాంక్స్కి, నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కార్పొరేషన్స్కి వీళ్ళు క్రెడిట్ గ్యారంటీ ఇస్తున్నారు గవర్నమెంట్. ఒకవేళ మీరు ఎంఎస్ఎంఈస్కి లోన్స్ ఇవ్వండి, ఎందుకంటే ఎంఎస్ఎంఈసే మనకి ఆయువు పట్టు దేశానికి, దేశ అభివృద్ధికి. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో వాటికి మీరు లోన్స్ ఇవ్వండి. ఒకవేళ ఎనీ కేసు అవి లాస్లో ఉన్నా, అవి లోన్ రీపే చేయలేకపోయినా మీరు ఇచ్చిన క్రెడిట్కి మేము గ్యారంటీ ఉంటాము అని గవర్నమెంట్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్స్ని పెట్టింది. సో దట్ అవి ఎక్కువగా ఎంకరేజ్ అవుతాయి లోన్స్ ఇవ్వడానికి అన్న ఉద్దేశంతో. సో ఇలాంటి స్కీమ్స్, అలాగే ఇప్పుడు ఎంఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ ఆల్రెడీ అంతకు ముందు ఉన్నది, దాన్ని ఇప్పుడు ఎక్స్టెండ్ చేసింది. వేరే మైగ్రెంట్ వర్కర్స్కి కూడా దాన్ని ఎక్స్టెండ్ చేసింది. సో ఎక్స్టెండింగ్ ద స్కీమ్స్, ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్. సో ఇవే అవుట్ చేసింది అనమాట. యాజ్ థింగ్స్ స్టాండ్, దే ఫాల్ షార్ట్ ఆఫ్ ద సబ్స్టాన్సివ్ ఫిస్కల్ మెజర్స్ దట్ కుడ్ స్టిమ్యులేట్ డిమాండ్ ఇన్ ద ఎకానమీ. సో ఈ సబ్స్టాన్సివ్ ఫిస్కల్ మెజర్స్ అన్నీ కూడా డిమాండ్ని పెంచేలాగా ఉన్నాయి. ఎందుకంటే ప్రజల చేతిలో మనీ ఎప్పుడైతే ఉంటుందో డిమాండ్ ఉంటుంది. డిమాండ్ ఉన్నప్పుడే ఎకానమీ అనేది బాగుంటుంది. సో ఆఫ్టర్ ఆల్ దట్ సీమ్ టు బి ద క్రక్స్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్ ప్రామిస్ ఆఫ్ స్పెండింగ్ 20 lakh crore rupees. సో ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద ఈ 20 lakh crores ఏవైతే ఉన్నాయో అవి ఈ ప్రైమ్ మినిస్టర్, ఇట్ సీమ్ టు ద క్రక్స్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్ ప్రామిస్. ఈ ప్రైమ్ మినిస్టర్స్ ప్రామిస్ ఏదైతే ఉందో వీటిని మేము అలాగే యూజ్ చేస్తాము అని చెప్పి దానికి తగ్గట్టుగానే
ఫినాన్స్ మినిస్టర్ అనే నిర్మలా సీతారామన్ గారు స్కీమ్స్ అన్నిటినీ కూడా ఆవిడ అనౌన్స్ చేశారు. సో ఇవి అలాగే ఉన్నాయి, అది ఎడిటోరియల్ చెప్తున్నారు. నెక్స్ట్ వన్ లాక్డౌన్ సిండ్రోమ్. సో ఈ లాక్డౌన్ సిండ్రోమ్ అనేది ఏం తీసుకొచ్చింది? ఈ లాక్డౌన్ ఒక రకమైన భయాన్ని తీసుకొచ్చింది, సిండ్రోమ్ని. ఏంటి అంటే వైరస్ ఇండ్యూస్డ్ ఎకనామిక్ క్రైసిస్. ఈ వైరస్ వల్ల వచ్చిన ఎకనామిక్ క్రైసిస్ కదా, వైరస్ వల్ల, లాక్డౌన్ వల్ల మనకి బిజినెస్ యాక్టివిటీస్, ఎకనామిక్ యాక్టివిటీస్ అని ఆగిపోవడం వల్ల ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది. సో దీన్ని రికవర్ చేయాలంటే, క్విక్ రికవరీ అవ్వాలంటే ఏం చేయాలి? గుడ్ పాలసీస్ వల్లనే ఇది పాసిబుల్ అవుతుంది. ఏంటా గుడ్ పాలసీస్ అనేది ఇందులో చెప్తున్నారు. అఫీషియల్ డేటా, ఇక్కడ ఒక ఇండెక్స్ గురించి మాట్లాడుతున్నారు, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇలాంటి ఇండెక్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్, వీటిని ఒక పక్కన నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఎవరు దీన్ని రిలీజ్ చేశారు? ద కంట్రీస్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ ఈజ్ మెషర్డ్ బై ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. అసలు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ఏంటి అంటే, మనకి ఎంతైతే అవుట్పుట్ ఉంటుందో కంట్రీలో, ఎస్పెషల్లీ ఇండస్ట్రియల్ అవుట్పుట్, ఆ ఇండస్ట్రియల్ అవుట్పుట్ని చెప్పేదే ఈ ఇండెక్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్. సో ఈ ఇండెక్స్ని మనకి స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా అనేది రిలీజ్ చేస్తుంది, అకార్డింగ్ టు స్టాటిస్టికల్ రిలీజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దిస్ ఇన్ కాంట్రాస్ట్ టు ఏ గ్రోత్ రేట్ ఆఫ్ 2.7%. 16.7% ఉంది 2019 మార్చ్లో, 16.7% ఉంది మనకి ఐఐపి ఇండెక్స్. కానీ 2020 మార్చ్లో అది ఎంత ఉంది? 2.7% ఉంది. అంటే ఎంత తక్కువ ఉందో చూడండి. దిస్ ఇన్ కాంట్రాస్ట్ టు ఏ గ్రోత్ రేట్ ఆఫ్ 2.7% విట్నెస్. గ్రోత్ రేట్ 16.7% ఉంటే 16.7% contracted by 16.7% in March according to the statistics released by the government. This is in contrast to a growth rate of 2.7% witnessed during the same month last year. 2019 మార్చ్లో 2.7% ఇంక్రీజ్ అయితే 2020 మార్చ్లో 16.7% తగ్గింది. సో ఇది మనకి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అవుట్పుట్. అసలు మనకి ఎప్పుడు మార్చ్ ఎండింగ్లో, మార్చ్ 24th నుంచి మనకి లాక్డౌన్ అనేది స్టార్ట్ అయింది. అంత మార్చ్ 24th నుంచి స్టార్ట్ అయినప్పటికీ ఎంత తక్కువ ఉందో చూడండి. 16.7% కాంట్రాస్ట్ ఉంది. అదే లాస్ట్ ఇయర్ 2.7% పెరిగింది ఇండస్ట్రియల్ అవుట్పుట్ అనేది. సో ఈ షార్ప్ ఫాల్ ఏదైతే ఉందో లార్జ్లీ బీ ఎక్స్ప్లెయిన్ బై ద నేషనల్ వైడ్ లాక్డౌన్ దట్ వాజ్ ఇంపోజ్డ్ బై ద సెంటర్ ఇన్ ద లాస్ట్ వీక్ ఆఫ్ ద మంత్. మార్చ్ లాస్ట్ వీక్లో ఈ లాక్డౌన్ వల్లనే ఇదంతా జరిగింది. ఎందుకంటే లాక్డౌన్ స్టార్ట్ అయిన కొత్తలో చాలా స్ట్రిక్ట్గా చేశారు. సో ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ విచ్ విట్నెస్డ్ ఏ కాంట్రాక్షన్ ఆఫ్ అబౌట్ 20% వాజ్ అ వర్స్ట్ హిట్ అమాంగ్ ద కీ సెక్టర్స్. ఇందులో కూడా ఇండస్ట్రీలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది బాగా తగ్గిపోయింది. కాంట్రాక్షన్ ఈ 16.7% ఓవరాల్ ఇండస్ట్రీ కాంట్రాక్ట్ అయితే అందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్, ఫ్యాక్టరీస్ ఎట్సెట్రా. సో ఇందులో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది 20% కాంట్రాస్ట్ అయింది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది బాగా హిట్ అయిందనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎండ్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ విట్నెస్డ్ ఎ రఫ్ 1/3 కాంట్రాక్షన్ ఇన్ సైజ్. ఇలాంటి గూడ్స్ అన్నీ కూడా 1/3 కాంట్రాక్షన్ అయ్యాయి. అనలిటిక్స్ సే దట్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ ఈస్ likely to fall even further in April. సో ఏప్రిల్ రిపోర్ట్ ఇంకా రాలేదు. సో ఏప్రిల్ రిపోర్ట్ ప్రకారము ఇండస్ట్రియల్ అవుట్పుట్ అనేది ఇప్పుడు మార్చ్లో 16.7% ఫాల్ అయింది కదా. సో ఏప్రిల్లో ఇంకా ఎక్కువ కాంట్రాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారనమాట అనలిస్టులు అందరూ. సో ఇన్ఫ్యాక్ట్ సమ్ ఎస్టిమేట్ సజెస్ట్ దట్ ఎకానమీస్ ఓవరాల్ అవుట్పుట్ ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ కెన్ బి కట్ బై 1/4. సో ఎకానమీ యొక్క ఓవరాల్ అవుట్పుట్ అనేది ఫస్ట్ క్వార్టర్లో 1/4 కట్ అయిపోతుంది. అండ్ గ్రోత్ ఫర్ హోల్ ఫైనాన్షియల్ ఇయర్ కుడ్ బి వెల్ టర్న్ అవుట్ టు బి నెగిటివ్. ఆబ్వియస్లీ టోటల్ ఫైనాన్షియల్ ఇయర్లో గ్రోత్ మాత్రం నెగిటివ్ ఉంటుంది. సో మార్చ్ గ్లోబీ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఫిగర్స్ ఆర్ likely to be soon forgotten as a flood of bleak economic data hits the country further down to the road. సో ఈ మార్చ్దే మనం ఎక్కువ అనుకుంటే ఇది కూడా మర్చిపోయేంత ఇంకా తగ్గిపోతుందన్నమాట రాను. సో దట్ సెట్ ఇట్ షుడ్ బి నోటెడ్ దట్ ఫైనాన్షియల్ ఇయర్ 2020 ఇండస్ట్రియల్ ఇన్పుట్ గ్రోత్ వాజ్ set to post a weak show even before the lockdown was imposed in the late March. అంటే ఒకవేళ ఓన్లీ లాస్ట్ వీక్ ఒకటే కదా హిట్ అయింది, మరి అయినా సరే 16.7% ఎందుకుంది అంటే లాక్డౌన్ ముందు కూడా ఈ ఎకనామిక్ యాక్టివిటీ ఆర్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది తక్కువ ఉంది అనేది మన కామన్ సెన్స్కి మనకి తడుతుంది. సో అదే ఇక్కడ చెప్తున్నారు. ద COVID-19 క్రైసిస్ బీయింగ్ ఏ టెంపరీ ఎక్స్టర్నల్ షాక్. COVID-19 క్రైసిస్ అనేది టెంపరీగా మనకి ఎక్స్టర్నల్ షాక్ అయి ఉండొచ్చు, డిమానిటైజేషన్ 2016లో లాగా. బట్ కానీ మచ్ లార్జర్ ఇన్ స్కేల్ కెన్ థియరిటికలీ లీడ్ టు ఏ క్విక్ బౌన్స్ బ్యాక్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ వాజ్ లాక్డౌన్ ఈజ్ లిఫ్టెడ్. లాక్డౌన్ లిఫ్ట్ చేయగానే మనం మళ్ళీ ఎకనామిక్ యాక్టివిటీకి వచ్చేయచ్చు. కానీ యాక్చువల్ పేస్ ఆఫ్ రికవరీ ఇన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అండ్ ఈవెన్ ద వైడర్ ఎకానమీ, యాక్చువల్గా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? పాలసీ ఎన్విరాన్మెంట్ క్రియేటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్టర్ ద క్రైసిస్. ఈ COVID-19 క్రైసిస్ అయిపోయిన తర్వాత, లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఎలాంటి పాలసీస్ అయితే గవర్నమెంట్ పెడుతుందో వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ద ఎకనామిక్ రెస్క్యూ మెజర్స్ అనౌన్స్డ్ బై ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఆన్ వెన్స్డే. ఎకనామిక్ రెస్క్యూ మెజర్స్ ఏవైతే పెట్టారో ఎలాంటివి? సచ్ యాజ్ మోర్ లోన్స్ టు స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్, MSMEస్కి ఎక్కువ లోన్స్ ఇవ్వడము, క్రెడిట్ స్టాండర్డ్స్ని తగ్గించడము, కెన్ హెల్ప్ ద రికవరీ బై అలౌవింగ్ ద బిజినెస్
టు ఫైండ్ దర్ ఫీట్ సూన్. సో మళ్ళీ బిజినెస్లు అవి నిలదొక్కుకోవడానికి వాటికి అవకాశం ఇస్తుంది. ఆబ్వియస్లీ ద కీ విల్ లై ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ మెజర్స్. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మెజర్స్ ఏవైతే పెట్టారో వాటిని ఇంప్లిమెంట్ చేయడంలోనే ఉంటుంది అసలు మెయిన్ థింగ్ అంతా కూడా. సో ప్రీవియస్ అటెంప్ట్స్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ద గవర్నమెంట్ టు ఫ్లష్ ద సిస్టమ్ విత్ లిక్విడిటీ. ఇంతకుముందు ఆర్బీఐ కూడా రెపో రేట్ని తగ్గించడము, లిక్విడిటీని బాగా గుప్పించడము, మనకి గవర్నమెంట్ ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సిస్టంలోకి, మనకి మార్కెట్లోకి, ఇండస్ట్రీస్లోకి ఈ లిక్విడిటీని గుప్పించడం అనేది హ్యావ్ ఫెయిల్ టు ఇంప్రూవ్ ద క్రెడిట్ ఫ్లో టు ద బిజినెస్. ఈ క్రెడిట్ ఫ్లో అనేది ఎక్కువ పెరగలేదు, ఎందుకని ఇంప్లిమెంటేషన్ అనేది సరిగ్గా లేదు కాబట్టి. సో ద గవర్నమెంట్ మస్ట్ ఆల్సో ఇన్షూర్ దట్ బ్యూరోక్రాటిక్ రెడ్ టేప్ డస్ నాట్ కిల్ ఎనీ నాసెంట్ రికవరీ ఎట్ ఎ టైమ్ వెన్ బిజినెస్ హూస్ బ్యాలెన్స్ షీట్స్ హ్యావ్ బీన్ హిట్ హార్డ్ బై క్రైసిస్. సో అందుకని ఈ పాలసీస్ పెట్టడమే కాదు, వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో కూడా గవర్నమెంట్ అనేది స్ట్రాంగ్గా తీసుకోవాలి. సో నీడ్ ద ఫ్రీడమ్ టు అడ్జస్ట్ ఏ న్యూ ఎకనామిక్ రియాలిటీ. సో వాళ్ళకి ఆ ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి. ద గవర్నమెంట్స్ ఎంఫసిస్ ఆన్ సెల్ఫ్ రిలయన్స్. గవర్నమెంట్ ఎంఫసిస్ ఏదైతే ఉందో సెల్ఫ్ రిలయన్స్, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, స్వావలంబన, మనది మనం చేసుకోవాలి, మనం యూజ్ చేసుకునే ప్రోడక్ట్స్ని మనం తయారు చేసుకోగలిగే శక్తి మనకు రావడమే సెల్ఫ్ రిలయన్స్ ఆర్ స్వావలంబన్ ఆర్ ఆత్మనిర్భర్. ఈ మూడు మాటలు ఒకటే. సో ఈ ఆత్మనిర్భర్ అభియాన్ అంటే సెల్ఫ్ రిలయన్స్, మన కావాల్సిన వస్తువుల్ని మనం తయారు చేసుకోగలగడం. ఇట్స్ న్యూ ఎకనామిక్ ఎజెండా. ఇప్పుడు మనకున్న న్యూ ఎకనామిక్ ఎజెండా హౌఎవర్ డస్ నాట్ బోర్డ్ వెల్ ఫర్ సచ్ హోప్స్. ఒకవేళ ఇవి ఇంప్లిమెంటేషన్ కనుక మనం వీళ్ళు పెట్టిన పాలసీస్ అన్నిట్లో లిక్విడిటీ పంపించడం కానీ లేదా క్రెడిట్ ఈజ్ చేయడం కానీ ఇలాంటి పాలసీస్ ఇంప్లిమెంట్ చేయకపోతే దే డస్ నాట్ బోర్డ్ వెల్. అవి మంచిగా పనిచేయవు. ఈ ఆత్మనిర్భర్ అభియాన్ ఎజెండా ఏదైతే ఉందో అది సరిగ్గా ఉండదు. ఓకే, అది ఎడిటోరియల్లో చెప్తున్నారు. నెక్స్ట్, స్టాప్ ద రిటర్న్ టు ద లైస్ ఫైర్. ఏమైంది ఇక్కడ అంటే, ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు? అంతకుముందు లేబర్ లాస్ అనేవి ఇప్పుడు స్క్రాప్ చేసేసారు కదా. లేబర్ లాస్ ఆర్ సివిలైజేషన్ గోల్స్ అండ్ కెనాట్ బి ట్రంప్డ్ ఆన్ ద ఎక్స్క్యూజ్ ఆఫ్ పాండమిక్. మాకు పాండమిక్ ఉంది, క్రైసిస్ వచ్చింది, మాకు ఎకనామిక్ యాక్టివిటీస్ తగ్గిపోతున్నాయి అన్న వంకతో మన లేబర్ లాస్ని స్క్రాప్ చేయకూడదు. ఎందుకంటే లేబర్ లాస్ అనేవి సివిలైజేషన్ గోల్స్. ఎందుకు అవి సివిలైజేషన్ గోల్స్ అని ఎడిటోరియల్లో చెప్తూ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కొలనైజేషన్ టైంలో కూడా అలానే చేశారు. ద మూవ్ ఈజ్ రెమినిసెంట్ అంటే సేమ్ అలానే ఉంది, ఇదివరకు ఎలా చేశారో అలాగే ఉంది, రెప్లికా అంటాం కదా. సో బార్బారిక్ సిస్టమ్ ఆఫ్ మనకి కొలనైజేషన్, మన మీదకి దండయాత్రకి వచ్చిన వాళ్ళు, మనల్ని ఆక్యుపై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ పీపుల్, వాళ్ళు 1819లో బెంగాల్ రెగ్యులేషన్స్ 7 అని ఒకటి పెట్టారు. సేమ్ ఇలానే అస్సాం టీ ఎస్టేట్స్లో వాళ్ళు చాలా దారుణంగా ఈ వర్కర్స్ మీద ఈ లేబర్ లాస్ని అలాగే చేశారు, పనిష్మెంట్స్ అవన్నీ ఇచ్చారు. సో అప్పటి నుంచే అసలు ఈ రివల్యూషన్ అనేది స్టార్ట్ అయింది అప్పటి నుంచే. సో ఈ లేబర్ లాస్ మనకు వచ్చినవి, ఇప్పుడున్న లేబర్ లాస్ కూడా ఎందుకు వచ్చాయి తెలుసా? ఇవి ఒకప్పుడు అవి గవర్నమెంట్లో కాదు, రివల్యూషన్ చేస్తేనే ఈ యాక్ట్స్ అన్నీ వచ్చాయి. సో అవి పీపుల్ నుంచి వచ్చినవి. సో ఇప్పుడు మీరు వాటిని అణగదొక్కినప్పుడు మళ్ళీ పీపుల్ నుంచి రివల్యూషన్స్ వస్తాయి కదా. సో అది ఒకటి ఆలోచించాలి. అలాగే డిగ్నిటీ త్రూ డెమోక్రసీ ద్వారానే ఒక డిగ్నిటీ అనేది ఇవ్వబడింది. ఎవరికి? మనకు ఉన్న పీపుల్కి, గ్రౌండ్ పీపుల్కి. సో బై డెమోక్రటిక్ లెజిస్లేటివ్ ప్రాసెస్ పార్లమెంట్ స్టాప్డ్ ఇట్ ఇన్ టు ప్రొటెక్ట్ లేబర్. పార్లమెంట్ అనేది లేబర్ని ప్రొటెక్ట్ చేయడం మానేసింది. సో ఇవి డిఫరెంట్ ట్యాక్స్ని తీసుకొచ్చింది. అలాగే ఇప్పుడు ఇండస్ట్రియల్ అవుట్పుట్ పెంచడం కోసం చేసింది. కానీ ఖచ్చితంగా ఇది అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అండర్ ఆర్టికల్ 21 and 23. ఆర్టికల్ 21ని ఆర్టికల్ 23ని మిస్యూజ్ చేసుకుంటున్నట్టే ఉంది. అలానే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్లో కూడా అలాగే ఉంది. సుప్రీంకోర్టు ఒక తీర్పులో, in the days of laissez-faire, when industrial relations was governed by the harsh weighted law of hire and fire, the management was supreme master and the relationship between referable. So a management అనేది హైయెస్ట్ మాస్టర్ అవుతుంది, బట్ స్టిల్ డిఫరెన్స్ అనేది చూపించకూడదు. అది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. సుప్రీంకోర్టు అలాగే ఎన్ని తీర్పులు, అంతకుముందు మనం ఇంకొక తీర్పు చూసాం కదా మొన్న. సో ఏషియన్ థియేటర్ కన్స్ట్రక్షన్లో బాల కార్మికుల చట్టం దాని గురించి వచ్చి కేసు స్టార్ట్ అయ్యి, అలాగే లేబర్ లాస్ని కూడా వాళ్ళు స్క్రాప్ చేస్తున్నారు, మినిమం వేజ్ కూడా ఇవ్వట్లేదు, ఆ సిచ్యువేషన్లో కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే నో స్టాట్యూటరీ సపోర్ట్. ఈ లేబర్ లాస్ని స్క్రాప్ చేయడంలో స్టాట్యూటరీ అంటే కాన్స్టిట్యూషనల్గా ఎటువంటి సపోర్టు లేదు. ఎందుకని అంటే ద ఆర్డర్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ దేర్ఫోర్ ల్యాక్ స్టాట్యూటరీ సపోర్ట్. లేబర్ ఈజ్ ఏ కంకరెంట్ సబ్జెక్ట్. లేబర్ అనేది కంకరెంట్ సబ్జెక్ట్. కంకరెంట్ లిస్ట్లో ఉంది కదా, మనం చూసాము షెడ్యూల్ 7లో స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్ అని ఉన్నాయి. సో కంకరెంట్ లిస్ట్ అంటే బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రెండూ కూడా కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఇక్కడ ఉత్తరప్రదేశ్ అలానే మధ్యప్రదేశ్ కూడా దాన్ని ఫాలో అయింది, హిమాచల్ ప్రదేశ్ అలాగే. సో ఇవన్నీ కూడా ఓన్లీ స్టేట్ గవర్నమెంట్సే నిర్ణయాలు తీసుకున్నాయి, ఒక ఆర్డినెన్స్ వేసాయి. కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అసమ్మతి కూడా అవసరం కదా. మరి అలాంటప్పుడు ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే అది ఎంతవరకు కాన్స్టిట్యూషనల్ అవుతుంది? ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ ఎన్విసేజ్ అప్రూవల్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఎ స్టేట్ ఆర్డినెన్స్ విచ్ మేక్స్ ఎ హోల్ స్లీవ్ ఆఫ్ లాస్.
సో ప్రెసిడెంట్ సమ్మతి లేనిదే అది జరగదు. సో అందుకని అది కాన్స్టిట్యూషనల్ కూడా కాదు. సో ఆల్మోస్ట్ ఆల్ లేబర్ కాంట్రాక్ట్స్ ఆర్ నౌ గవర్న్ బై ద స్టాట్యూస్, సెటిల్మెంట్స్ ఆర్ ఎడ్జెక్టెడ్ అవార్డ్స్ అరైవ్డ్ త్రూ డెమోక్రటిక్ ప్రాసెస్. సో ఇవన్నీ కూడా డెమోక్రటిక్ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. సో ప్రొసీజర్ ఎన్ష్యూర్స్ ప్రోగ్రెస్ ఆఫ్ నేషన్. సో అలా ఫాలో అయినప్పుడే, అలాంటి ప్రొసీజర్స్ మాత్రమే ప్రోగ్రెస్ ఆఫ్ నేషన్, మన దేశ ప్రగతికి దోహదం చేస్తాయి. రైట్. ద ఆర్డర్స్ అండ్ ఆర్డినెన్సీస్ ఇష్యూడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ అన్డెమోక్రాటిక్ అండ్ అన్కాన్స్టిట్యూషనల్. సో అందుకని ఇప్పుడు ఉత్తరప్రదేశ్తో స్టార్ట్ చేసి ఏ స్టేట్ గవర్నమెంట్స్ అయితే లేబర్ లాస్ని స్క్రాప్ చేశాయో ఆ ఆర్డర్స్ అన్నీ కూడా, ఆర్డినెన్సెస్ అన్నీ కూడా కంప్లీట్గా అన్డెమోక్రాటిక్ అండ్ అన్కాన్స్టిట్యూషనల్. అన్డెమోక్రాటిక్ ఎందుకు? ఇది ప్రజాస్వామ్యం, అందరి హక్కుల్ని ఉండాలి. కానీ ఇక్కడ రైట్ టు లైఫ్ హక్కుని తీసేశారు. వాళ్ళకి హెల్త్ కేర్ కల్పించారు. రైట్ టు హెల్త్ కేర్ తీసేశారు. సో రైట్ టు డిగ్నిటీ ఆఫ్ లైఫ్ని తీసేశారు. సో అందుకని అది అన్డెమోక్రాటిక్, అలానే అన్కాన్స్టిట్యూషనల్. ఎందుకంటే కంకరెంట్ లిస్ట్లో ఉంది, స్టేట్ ఒక్కటే నిర్ణయం తీసుకోలేదు, అందుకని అది అన్కాన్స్టిట్యూషనల్. సో అందుకని ఇవి ఇన్ ద అన్ఈక్వల్ బార్గెనింగ్ పవర్. వీళ్ళకి ఈ బార్గెనింగ్ పవర్ లేకుండా ఎంత వేజ్ ఇస్తే, ఎంత జీతం ఇస్తే అంతకే పనిచేయాల్సిన కర్మ పడుతుందన్నమాట పీపుల్కి ఈ లేబర్ లాస్ని స్క్రాప్ చేసినప్పుడు. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి కనీసం బార్గెనింగ్ పవర్ కూడా ఇవ్వట్లేదు. రెగ్యులేటరీ లాస్ ప్రొవైడ్ ఏ కౌంటర్ వ్యాలిడేటింగ్ బ్యాలెన్స్ అండ్ ఇన్ష్యూర్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. సో ఏమవుతుంది, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది దెబ్బతింటుంది. గవర్నమెంట్స్ హ్యావ్ ఏ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ టు ఎన్ష్యూర్ జస్ట్ హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ వర్క్ అండ్ మెటర్నిటీ బెనిఫిట్స్. సో మెటర్నిటీ బెనిఫిట్స్ అట్లీస్ట్ మినిమం హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ వర్క్ అయినా సరే ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ద హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద వర్కర్స్ కెనాట్ బి అబ్యూజ్డ్ బై ద ఫోర్స్ ఆఫ్ ఎకనామిక్ నెసెసిటీ. ఇప్పుడు మనకి ఎకనామిక్గా అవసరం ఉంది అన్న ఒక వంకతో హెల్త్ని కానీ, స్ట్రెంగ్త్ ఆఫ్ ద వర్కర్స్ని, వాళ్ళ బలాన్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని దొంగిలించే, అబ్యూస్ చేసే పరిస్థితి అసలు ఉండకూడదు, రాకూడదు. సో లేబర్ లాస్, అందుకని ఈ లేబర్ లాస్ అనేవి సివిలైజేషనల్ గోల్స్. ఎందుకని అంటే మినిమం హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని రీచ్ అవ్వాలి. సో మినిమం వాళ్ళకి ఇవ్వాల్సిన రైట్ టు డిగ్నిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా సివిలియన్స్కి మినిమం ఇవ్వాల్సినవి. సో అందుకని లేబర్ లాస్ అనేవి మినిమం రీచ్ అవ్వాల్సిన సివిలైజేషనల్ గోల్స్ అండ్ కెనాట్ బి ట్రంప్డ్ ఆన్ ద ఎక్స్క్యూజ్ ఆఫ్ ఎ పాండమిక్. సో మనకి పాండమిక్ ఉంది అని చెప్పి వాటిని లేబర్ లాస్ని స్క్రాప్ చేయకూడదు అని ఎడిటోరియల్లో చెప్తున్నారు. ఇది ఆల్రెడీ మనం ఈ కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తున్నాము గత 3-4 డేస్ నుంచి. ఓకే. స్టేట్స్ కెనాట్ బి లెఫ్ట్ టు ద సెంటర్స్ మెర్సీ. ఇక్కడ కంప్లీట్గా ఎకానమీకి సంబంధించి ఇది కూడా జిఎస్టీ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. జిఎస్టీ అనేది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి స్టేట్స్ పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయింది. సో సెంట్రల్ గవర్నమెంట్ దయాదాక్షిణ్యాల మీద స్టేట్ గవర్నమెంట్స్ ఆధారపడి ఉంటున్నాయి వాటికి కావాల్సిన ఇన్కమ్ కోసం. ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ జిఎస్టీ అనేది పెట్టిందో, నాట్ ఓన్లీ ఆర్ ద స్టేట్స్ నాట్ పెయిడ్ వాట్ ఈస్ డ్యూ టు దెమ్. స్టేట్స్ అనేవి వాళ్ళకి ఏం కావాలో అవి పే చేయట్లేదు, కనీసం వాటికి అర్హత ఉన్నవి కూడా పే చేయట్లేదు. అంతేకాకుండా దే హ్యావ్ ఆల్సో లాస్ ద పవర్స్ టు రైజ్ దేర్ ఓన్ సేల్స్ ట్యాక్స్ రెవెన్యూస్. కనీసం వాళ్ళ ఓన్ సేల్స్ ట్యాక్స్ రెవెన్యూస్ని వాళ్ళు రైజ్ చేసుకునే అవకాశం కూడా వాళ్ళకి లేకపోయింది. అది ఎలా, ఎందుకు అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఒక మంచి వర్డ్ యూజ్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ అనేది మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి సిజిఎస్టీ ఆర్ జిఎస్టీ 1 జిఎస్టీ అనేది పెట్టింది. రైట్. మొత్తం అందరికీ కూడా ఒకటే జిఎస్టీ ఉండాలి అని చెప్పి. సో ఏమని చెప్పింది అంటే, ఆల్ స్టేట్స్ హ్యావ్ కమ్ టుగెదర్ లైక్ పర్ల్స్ ఆన్ ఎ స్ట్రింగ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. సో అన్ని స్టేట్స్ కూడా ఒక దగ్గరికి రావాలి, ఎందుకంటే ఓవరాల్గా ఇండియా అంతటికి కలిపి కామన్ జిఎస్టీ అనేది పెడుతున్నారు. సో అందుకని పర్ల్స్ ఆన్ ఎ స్ట్రింగ్, ఒక మాలలో గుచ్చిన ముత్యాలలాగా రావాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ పిలుపునిచ్చి ఈ జిఎస్టీ అనే దాన్ని పెట్టి దానికి ఒక ఎజెండా పెట్టింది, కోఆపరేటివ్ ఫెడరలిజం, మనందరం కూడా కోఆపరేట్ చేసుకుందాము అని చెప్పి. కానీ అది ఏం జరిగింది తర్వాత, ఈ పర్ల్ స్ట్రింగ్ అనేది ఎప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ నెక్కున్న ఆభరణంలాగే ఉండిపోయింది తప్ప దానిలో స్టేట్ గవర్నమెంట్కి ఎటువంటి ఉపయోగము లేదు. అండ్ దట్టు ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం అనే దాంట్లో కూడా మనకి చాలామంది చెప్పారు, ఈ కోఆపరేటివ్ ఫెడరలిజంలో కోఆపరేషను లేదు, ఫెడరలిజము లేదు, ఏదీ లేదు. ఇక్కడ కోఆపరేషన్, సెంట్రల్ స్టేట్స్ మధ్యలో కోఆపరేషన్ లేదు, ఫెడరలిజం, స్టేట్స్కి కావాల్సిన వాటి నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని, వాటి పరిధిలో ఉన్న అధికారాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసేసుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ తన ఇదిలోనే పెట్టుకుంది. సో స్టేట్ గవర్నమెంట్స్ చాలా చోట్ల మనకి అజిటేషన్స్ వచ్చాయి. చూడండి, స్టేట్ గవర్నమెంట్స్లో ఈ లిక్కర్ అమ్ముతాము అని ఎప్పుడైతే పెట్టారో తమిళనాడు చాలా స్టేట్స్లో అజిటేషన్స్ వచ్చాయి. కొన్ని స్టేట్స్లో ఆపేశారు. అంటే స్టేట్ గవర్నమెంట్ కావాలని వాళ్ళకి రెవెన్యూ ఎక్కువ రావడం కోసం లిక్కర్ ఒకటి ఓపెన్ చేసింది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు కదా ఇప్పుడు అందరూ. కానీ ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్ గవర్నమెంట్స్ని ఎంత దయనీయ పరిస్థితికి లాగేసిందంటే, కేవలం లిక్కర్
అమ్ముకోవడం ద్వారా ఆదాయం రావడం తప్ప వాటికి వేరే ఛాన్సెస్ ఏవి వదలలేదు. అందుకని స్టేట్ గవర్నమెంట్స్ ఈ లిక్కర్ అమ్మాలి అన్న ఆప్షన్కి మాత్రమే వెళ్లాల్సి వచ్చింది. సో అందుకని స్టేట్ గవర్నమెంట్స్ ఆల్కహాల్ ఆర్ లిక్కర్ సేల్స్ని వదలాల్సి వచ్చింది అని చెప్తున్నారు. ద అదర్ అవైలబుల్ ఆప్షన్స్ ఫర్ స్టేట్స్ టు రైజ్ ఫండ్స్. ట్యాక్సెస్ కదా అసలు మెయిన్. ఈ ట్యాక్సెస్ అనేది జిఎస్టీ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ తీసేసుకుంటుంది. తర్వాత సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అని డివైడ్ చేస్తారు. సిజిఎస్టీ పర్సెంటేజ్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది, సెంట్రల్ జిఎస్టీ, ఎస్జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ అనేవి స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వాలి. కానీ స్టేట్ గవర్నమెంట్స్ బకాయిలు ఇంకా చెల్లించలేదు సెంట్రల్ గవర్నమెంట్. సరే, ట్యాక్స్ పక్కన పెట్టేస్తే అదర్ అవైలబుల్ ఆప్షన్స్ ఏమున్నాయి స్టేట్ గవర్నమెంట్స్కి ఫండ్స్ కోసం రైజ్ చేయడానికి? పెట్రోలియం ప్రోడక్ట్స్, ఆల్కహాల్, లాటరీ టికెట్స్, ఎలక్ట్రిసిటీ, ల్యాండ్, వెహికల్ రిజిస్ట్రేషన్. సో ఇప్పుడు వెహికల్ రిజిస్ట్రేషన్ లేదు, ల్యాండ్ లేదు, ఎలక్ట్రిసిటీ కూడా తక్కువ ఉంది. సో లాటరీ టికెట్స్ కాదు, ఇప్పుడు పెట్రోలియం ప్రోడక్ట్స్ కూడా ఇప్పుడు ఎక్కువ లేవు, అండ్ పెట్రోలియం రేట్స్ తగ్గాయి కూడా. సో అందుకని ఇప్పుడు వాళ్ళకున్న ఆప్షన్ ఆల్కహాల్ ఒక్కటే. సో డ్యూరింగ్ దిస్ ఎక్స్ట్రీమ్ లాక్డౌన్లో డిమాండ్ ఫర్ పెట్రోలియం ప్రోడక్ట్స్, ఎలక్ట్రిసిటీ, ల్యాండ్, వెహికల్స్ హ్యావ్ ట్విండిల్డ్ అంటే బాగా తగ్గిపోయింది సబ్స్టాన్షియల్లీ. సో కంటిన్యూస్గా బాగా తగ్గిపోయింది. సో వాళ్ళకున్న ఓన్లీ ఆప్షన్ ఫర్ మోర్ స్టేట్స్ టు రైజ్ ఫండ్స్ రైజ్ చేయడానికి వాళ్ళకున్న ఓన్లీ ఆప్షన్ ఏంటి? త్రూ ద సేల్ ఆఫ్ ఆల్కహాల్ని సేల్ చేయడం ఒక్కటే. For the large, richer states, alcohol sales account for more than 1/3 of their states' revenues. So 1/3 of states' revenues వాళ్ళకి ఆల్కహాల్ ద్వారానే వస్తూ ఉంటాయి కొన్ని లార్జ్ స్టేట్స్కి. సో అందుకని వాళ్ళు ఈ ఆప్షన్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. సో కెన్ ద స్టేట్స్ బారో మనీ టు టైడ్ ఓవర్ ది క్రైస్? స్టేట్స్ కనుక అప్పు తీసుకోవచ్చు ఆ మనీని. ఒకవేళ ఇన్ ఆర్డర్ టు దట్ అది చేయాలంటే దే నీడ్ సెంటర్స్ అప్రూవల్ టు రైజ్ ద బారోయింగ్స్ లిమిట్ ఆర్ టు స్టాండ్ యాజ్ గ్యారంటర్. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్స్ సరే అప్పు తీసుకుందామన్నా కూడా దానికి కూడా సెంటర్ అప్రూవల్ కావాలి. సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీగా నిలబడాలి, అప్పుడు మాత్రమే స్టేట్ గవర్నమెంట్స్కి అప్పులు అనేవి వస్తాయి. సో ఆ విషయంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వస్తుంది. సిన్స్ స్టేట్స్ డు నాట్ హ్యావ్ రెవెన్యూ విజిబిలిటీ, సో ఎటువంటి రెవెన్యూ వచ్చే అవకాశం కనిపించట్లేదు స్టేట్ గవర్నమెంట్స్కి. ద రేట్స్ ఎట్ విచ్ దే కెన్ బారో ఆర్ వెరీ హై. సో ఈ రెవెన్యూస్ రావు కాబట్టి వీళ్ళకి అప్పు వచ్చిన వాళ్ళు కూడా ఏమని ఆలోచిస్తారు? ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ వేస్తారు, రైట్? సో వాళ్ళకి అప్పు ఇవ్వడానికి కూడా ఆలోచిస్తారు. అందుకని హై బారో రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, అండ్ దర్ ఎబిలిటీ టు బారో సివియర్లీ అండర్మైన్డ్. అలాగే అప్పు ఇవ్వడం తక్కువ ఇస్తారు. సో వీళ్ళకి ఎంత అప్పు ఇవ్వచ్చు అనేది వాళ్ళకి వచ్చే ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్స్ రెవెన్యూ పడిపోయినప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చే అప్పు కూడా తగ్గిపోతుంది కదా. సో అండర్మైన్డ్, దట్ ఈస్ వై ద అబిలిటీ టు బారో ఈజ్ అండర్మైన్డ్. So they are once again dependent on the central government to borrow funds from the market and then release them to states. So once again మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడి ఉన్నాయి వాటికి అప్పు తీసుకోవడానికి కూడా. సో ప్రీ జిఎస్టీ ఎరా, జిఎస్టీకి ముందు అయితే కనుక వాటికి ట్యాక్సెస్ రిటర్న్స్ వచ్చేవి. అట్లీస్ట్ ఇలాంటి మ్యాంగోస్, కోకోనట్ ఆయిల్ ఇలాంటి వాటిని అవి అమ్మి వాటి మీద వచ్చిన ట్యాక్సెస్ అయినా సరే స్టేట్ గవర్నమెంట్కి వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. సో ప్రీ జిఎస్టీకి పోస్ట్ జిఎస్టీకి అది డిఫరెన్స్. ద సెంటర్ హ్యాడ్ డిఫాల్టెడ్ ఆన్ ఇట్స్ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ టు ద స్టేట్స్ అట్ ఏ క్రిటికల్ జంక్చర్. సో సెంట్రల్ గవర్నమెంట్ అనేవి తీసుకోవాల్సి ఉంది స్టెప్స్. సో ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ చెప్పారు, ఇందాక మనం మాట్లాడుకున్న కోఆపరేటివ్ ఫెడరలిజంలో కోఆపరేటివ్ లేదు, ఫెడరలిజం ఏదీ లేదు. సో ద ఐడియా ఆఫ్ వన్ నేషన్ వన్ ట్యాక్స్ ఇస్ డీప్లీ ఫ్లాడ్. వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేది పూర్తిగా ఫెయిల్ అయింది, 2015లో తీసుకొచ్చింది. సో అందుకని కంప్లీట్గా అయితే జిఎస్టీకి ఆపోజిట్లో ఉన్న ఎడిటోరియల్. డెమోక్రాటికలీ ఎలక్టెడ్ స్టేట్ గవర్నమెంట్స్ కెనాట్ బి ఎక్స్పెక్టెడ్ టు గవర్న్ విత్ నో ఫిస్కల్ పవర్స్. డెమోక్రాటిక్గా అంటే ప్రజాస్వామ్యంతో ప్రజాప్రతినిధుల ద్వారా ఎలక్ట్ అయిన గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది నో ఫిస్కల్ పవర్స్, వాళ్ళకి ఫినాన్షియల్గా పవర్స్ లేకుండా గవర్న్ చేయాలి అని అనుకోదు కదా, అది ఎక్స్పెక్ట్ చేయదు. సో 5 states అకౌంట్ ఫర్ హాఫ్ ఆఫ్ ఆల్ జిఎస్టీ కలెక్షన్స్ ఇన్ ద కంట్రీ. మొత్తం జిఎస్టీ కలెక్షన్ 100% ఉంటే మోర్ దాన్ 50% అనేది 5 states నుంచే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై, ఢిల్లీ, కోల్కతా, హైదరాబాద్, తెలంగాణ ఇలాంటి స్టేట్స్. సో అందుకని ఇట్ ఈస్ ద టైమ్ దీస్ బిగ్గెస్ట్ స్టేట్స్ ఛాలెంజ్ ద వెరీ ఐడియా ఆఫ్ జిఎస్టీ. సో ఇలాంటి బిగ్గెస్ట్ స్టేట్స్కి, కేవలం జిఎస్టీ మీదే ఆధారపడి ఉంటున్న స్టేట్స్కి, రెవెన్యూ వస్తున్న స్టేట్స్కి ఈ జిఎస్టీ అనేది ఇంకా పెద్ద ఛాలెంజ్, బ్యారియర్ అయిపోతుంది వాళ్ళకి. సో అది ఎడిటోరియల్లో చెప్తున్నారు, స్టేట్స్ అనేవి సెంటర్స్ మెర్సీ మీద ఆధారపడి ఉన్నాయి అని చెప్పి. ఓకే, సో నెక్స్ట్ ఈ సెకండ్ పేజ్లో ఎడిటోరియల్ చూద్దాము. ఇక్కడ ఇండియన్ లేబర్ లాస్ అనేవి టూ రెస్ట్రిక్టివ్గా ఉన్నాయా అని చెప్తూ ఇక్కడ చెప్తున్నారు. ఫర్ ఎంప్లాయీస్ అవైలబిలిటీ ఆఫ్ స్కిల్డ్ వర్క్ ఫేస్ అండ్ వర్క్ మేనేజ్మెంట్ టైస్ ఆర్ మోర్ వైటల్. ఎంప్లాయర్స్కి స్కిల్డ్ వర్క్ ఫేస్ కావాలి, వర్క్ మేనేజ్మెంట్ టైస్ కావాలి, అవి ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంప్లాయర్స్ అంటే ఇక్కడ ఎవరు? ఇండస్ట్రియల్ పర్సన్స్ ఆర్ ఇండస్ట్రీ పీపుల్, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, వాళ్ళకి వర్కర్స్ ఎక్కువగా దొరకడం కోసం
సో దట్ ఎక్కువ మందికి ఉపాధి కలుగుతుంది ఈ రూల్స్ రెగ్యులేషన్స్ లేకపోతే అన్న ఉద్దేశంతో లేబర్ లాస్ని స్క్రాప్ చేస్తున్నాము అని చెప్తూ ఈ ఉత్తరప్రదేశ్ స్టార్ట్ చేసి మిగిలిన స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ కూడా లేబర్ లాస్ని స్క్రాప్ చేశాయి, రైట్? సో కానీ అది నిజంగా కరెక్టా? ఏ వర్కర్ని పెడితే ఆ వర్కర్ని, ఏ జాబ్కి పెడితే ఆ జాబ్కి తీసుకోవడం కరెక్టా? కాదు. ఎంప్లాయర్స్కి దట్ పర్టికులర్ ఫీల్డ్లో ఉన్న స్కిల్డ్ లేబర్ కావాలి వాళ్ళకి, అది ఇంపార్టెంట్ కదా. సో ఆ వంక చూపించి లేబర్ లాస్ని స్క్రాప్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అదే ఇక్కడ చెప్తున్నారు. XLRI నుంచి ఒక ప్రొఫెసర్, అలానే అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ నుంచి ఇంకో ప్రొఫెసర్. ఇక్కడ 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో కాన్స్టిట్యూషన్ అనేవి కొన్ని బేసిక్ రైట్స్ని ఇచ్చింది మనకి. అండ్ ఆ బేసిక్ రైట్స్ అంటే ఫండమెంటల్ రైట్స్ కాకుండా బేసిక్ రైట్స్ అనేవి కాన్స్టిట్యూషన్ కొన్ని ఇచ్చింది. వాటిని మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద మార్చుకొని కాన్స్టిట్యూషన్లో పెట్టాము. సో అలాంటివి మిస్యూజ్ అయిపోతున్నాయి, అవి హర్ట్ అవుతున్నాయి మెయిన్గా ఈ లేబర్ లాస్ని స్క్రాప్ చేయడం వల్ల. అలానే ఫెసిలిటీ ఆఫ్ కంకరెంట్ సబ్జెక్ట్ హ్యావ్ బీన్ అబ్యూస్డ్. సో మనం ఇందాక ఎడిటోరియల్లో సేమ్ మాట్లాడుకున్నాం కదా, కంకరెంట్ లిస్ట్లో ఉన్నది అబ్యూజ్ అయింది, రైట్? అంటే స్టేట్ గవర్నమెంట్ ఒక్కటే నిర్ణయం తీసేసుకుంది సెంట్రల్ గవర్నమెంట్ సమ్మతి లేకుండా. సో అది ఇక్కడ చెప్తున్నారు. ఈ బేసిక్ రైట్స్ అనేవి, కంకరెంట్ లిస్ట్ రూల్ అనేది, ఇవి రెండూ కూడా మిస్యూజ్ అయిపోయాయి. సో ఇక్కడ ఈ లేబర్ లాస్ని స్క్రాప్ చేయడం వల్ల ఉద్యోగాలు పెరుగుతాయి అనేది ఏం కరెక్ట్ కాదు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇంకొక ఆయన చెప్తున్నారు అనమాట. సో అది కూడా అంతే సేమ్. లేబర్ లాస్ని స్క్రాప్ చేయడం వల్ల స్కిల్డ్ వర్కర్స్ అనేవాళ్ళు వాళ్ళకి దొరకరు, రైట్? సో వాజ్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ అన్ ఇష్యూ రిగార్డింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ జాబ్ క్రియేషన్ ఈవెన్ బిఫోర్ ద పాండమిక్. సో ఇక్కడ ల్యాక్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఉందా మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ జాబ్ క్రియేషన్లో కానీ పాండమిక్కి ముందరే అంటే ఎస్, దెర్ ఈజ్ ఆల్సో అన్ ఇష్యూ ఆఫ్ డైవర్సిటీ ఆఫ్ ఎంప్లాయీస్ వెన్ వి టాక్ అబౌట్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడుకుంటే డైవర్సిటీ ఆఫ్ ఎంప్లాయీస్ అనేవి మనకు కావాలి. మ్యానుఫ్యాక్చరింగ్లో డిఫరెంట్ స్కిల్స్ పీపుల్ అనేవాళ్ళు కావాలి. దే ఆల్ ఎక్స్పీరియన్స్ ద గవర్నమెంట్ అండ్ ద లేబర్ రెజీమ్ డిఫరెంట్లీ. సో లేబర్ రెజీమ్ వేరుంటుంది. ఇట్ ఈస్ సర్టైన్లీ పాసిబుల్ ద లోవర్ ఎండ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్పెక్ట్రమ్ ద లేబర్ లాస్ హ్యావ్ బీన్ ఆర్బిటర్లీ అండ్ ఎక్స్ట్రాడినరీ ఇంపోజ్డ్. సో లేబర్ లాస్ని మ్యానుఫ్యాక్చరింగ్ స్పెక్ట్రమ్ని ఒకదాని తర్వాత ఒకటి ఇంపోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ లేబర్ లాస్ని లేదా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్ క్రియేషన్ వీటి గురించి మాట్లాడుకున్నప్పుడు. సో ద స్టేట్ నీడ్స్ టు సేఫ్ గార్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ వర్కర్స్, పర్టికులర్లీ దోస్ ఎట్ లోవర్ ఎండ్ ఆఫ్ ద లేబర్ స్పెక్ట్రమ్. సో ఈ లేబర్ స్పెక్ట్రమ్లో లోవర్ ఎండ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్రెస్ట్కి గురించిన సేఫ్ గార్డ్ అనేది దాన్ని కౌంట్ చేయాల్సిన అవసరం స్టేట్ గవర్నమెంట్స్ మీద ఉంటుంది. Industry is reported to have urged the central government to mandate the return of workers and warn labor of penal consequences. Is this implementable and what does it bode for employees and employee relations? ఇండస్ట్రీ ఏం చేసిందంటే ఈ వెళ్ళిపోయిన వాళ్ళు మైగ్రెంట్ వర్కర్స్, వాళ్ళకి వర్క్ దొరికిన స్టేట్ నుంచి వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్ళిపోయారు కదా, వాళ్ళు వెనక్కి రావాలి అని చెప్పి అర్జ్ చేసింది, కంపల్సరీగా చేసి ఒకవేళ అలా రాకపోతే వాళ్ళకి పీనల్ కాన్సిక్వెన్సెస్, శిక్షలు అనేవి ఉంటాయి అని చెప్పింది. ఒకవేళ ఇది సెంట్రల్ గవర్నమెంట్కి అది మ్యాండేట్ చేయమని చెప్పింది, వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష ఉంటుందని మీరు చెప్పండి వెళ్ళిపోయిన వాళ్ళు వెనక్కి రాకపోతే అని. ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ చేస్తే మరి వర్కర్స్కి ఎంప్లాయీ రిలేషన్స్ అనేవి పాడవ్వదా అని అడుగుతున్నారు. The state and employers could ask employees to report for work only if 2 conditions are satisfied. స్టేట్ గవర్నమెంట్ అయినా సరే లేదా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఆర్ ఇండస్ట్రీ అయినా సరే వర్కర్స్ని వర్క్లోకి రావాలని ఓన్లీ 2 కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడే చెప్పచ్చు. గివెన్ ఇంపోజిషన్స్ ఆఫ్ లాక్డౌన్, సస్పెన్షన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, దిస్ మస్ట్ బి ఎనేబ్లింగ్ కండిషన్స్. ఫస్ట్ లాక్డౌన్ ఎత్తాలి, ట్రాన్స్పోర్టేషన్ అనేది వాళ్ళకి అవైలబుల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉండాలి, రైట్? ఇంకొకటి కోవిడ్ SOPs మస్ట్ బి ఎఫెక్టివ్లీ ఇంప్లిమెంటెడ్. కోవిడ్ SOPs అంటే COVID-19ని పారద్రోలడంలో కావాల్సిన సెక్యూరిటీ ప్రొటెక్షన్స్ ఏవైతే తీసుకోవాలో అలాంటివన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళ వర్క్ ప్లేస్లో. సో విత్డ్రా ఏ పొటెన్షియలీ హజార్డస్ వర్క్ ప్లేస్. సో వాళ్ళు చాలా హజార్డస్ వర్క్ ప్లేస్లో పనిచేస్తూ ఉంటారు, రైట్? అండ్ థర్డ్ వన్ ఏంటి, దేర్ మస్ట్ బి వర్క్, ఫస్ట్ వర్క్ ఉండాలి. ఇఫ్ దీస్ 3 కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ దెన్ ఓన్లీ వర్కర్స్ రిపోర్ట్ చేస్తారు. ఒకవేళ సాటిస్ఫై అవ్వకపోతే వర్కర్స్ రిపోర్ట్ చేయరు. So, under Industrial Employment Standard Act 1946, the workers should be given a fair hearing. So, workers అనే వాళ్ళకి ఇలాంటి గుడ్ డీల్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో, do these ordinances risk compromising workers' rights and including safety? సో, ఈ ఆర్డినెన్స్ ఏదైతే ఉందో లేబర్ లాస్ని స్క్రాప్ చేయాలనేది వర్కర్స్ రైట్స్ని ఇంక్లూడింగ్ సేఫ్టీని అది కాంప్రమైజ్ అయ్యేలాగా వాళ్ళ సేఫ్టీ లేకుండా ఉంటుందంటే డెఫినెట్లీ వాళ్ళకి సేఫ్టీ అనేది ఉండదు ఈ వర్క్ దాంట్లో. ఎందుకంటే నెంబర్ ఆఫ్ అవర్స్ ఆఫ్ వర్క్ అనేవి పెంచేస్తున్నారు, సో దట్ వాళ్ళ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళకి కావాల్సిన సఫిషియెంట్ కండిషన్స్ కూడా అక్కడ ఇవ్వట్లేదు. ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అనేది వర్కర్స్ది బాగా డిస్టర్బ్ అవుతుంది. సో వన్ జస్టిఫికేషన్ స్పోకెన్ ఆఫ్ ఈస్ ద నీడ్ టు మేక్ ఇండియా అ మోర్ అట్రాక్టివ్ డెస్టినేషన్ దాన్ చైనా ఫర్ సెట్టింగ్ అప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్. సో చైనా కన్నా కూడా ఇండియన్ ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్కి అట్రాక్టివ్ డెస్టినేషన్గా మార్చాలి కదా, మరి దానికి ఏం చేయాలి అంటే
So regarding competitiveness with respect to labor, it is true that the race to the bottom is generally accepted principle. So it is ironic in a way that in a globalization జరుగుతున్న ఈ పీరియడ్లో the countries compete on low wages and primarily on the sort of labor element, particularly labor surplus countries. సో ఈ లేబర్ సర్ప్లస్ కంట్రీస్, లేబర్ ఎక్కువగా ఉన్న కంట్రీస్లో తక్కువ జీతం ఇవ్వాలి అన్న విషయంలో పోటీ పడడం అనేది ఇరానిక్, అది చాలా హాస్యాస్పదం అనమాట. సో లేబర్ సర్ప్లస్ కంట్రీస్లో అయినా సరే లేబర్స్ని కాపాడుకోగలగాలి, వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వగలగాలి. అప్పుడు మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్గా తయారవుతాయి, చైనా లాగా ఇండియా కూడా. ఆల్మోస్ట్ ఆల్వేస్ ఓవరాల్ బిజినెస్ క్లైమేట్, ద రిలయబిలిటీ ఆఫ్ స్టేట్ అండ్ ఇట్స్ పాలసీస్. సో స్టేట్ పాలసీస్ కానీ, వర్క్ రిలయబిలిటీ కానీ, అట్మాస్ఫియర్ రిలయబిలిటీ కానీ, బిజినెస్ క్లైమేట్ కానీ, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. ద ఇన్ఫ్రాస్ట్రక్చరల్ సిచ్యువేషన్ కానీ, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్గా మారాలంటే లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్ట్ ఉండాలి, క్వాలిటీ ఆఫ్ లేబర్, స్కిల్ ఆఫ్ లేబర్, హ్యూమన్ క్యాపిటల్ ఇష్యూ, ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారడానికి ఒక కంట్రీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా దోహదం చేస్తాయి. ఆల్ దీస్ థింగ్స్ మ్యాటర్ యాజ్ మచ్ ఇఫ్ నాట్ మోర్ దాన్ లెవెల్ ఆఫ్ వేజెస్. సో ఇవన్నీ కాకుండా ఈ లేబర్ ఇవి కూడా ఉంటాయన్నమాట. సో డైల్యూటింగ్ లేబర్ లాస్ విల్ మ్యాజికలీ బ్రింగ్ ద ఇన్వెస్ట్మెంట్, దెన్ వీఆర్ వెరీ సాడ్లీ మిస్టేకన్. సో ఇవన్నీ చేయకుండా ఇప్పుడు మనం చేసుకున్న లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కాకుండా అందరూ వచ్చి లేబర్ మీదే పడిపోతే, లేబర్ లాస్ మీదే పడిపోతే, డైల్యూటింగ్ లేబర్ లాస్, ఈ లేబర్ లాస్ని డైల్యూట్ చేసేస్తే ఈ మ్యాజికల్ అయిపోతుంది ఏదో అన్న ఉద్దేశం అనేది చాలా తప్పు. వీఆర్ వెరీ సాడ్లీ మిస్టేకన్. ఓకే, గివెన్ దట్ జాబ్ క్రియేషన్ ఈస్ క్రూషియల్, the trade unions have been weakened. What lies ahead of our labor force? సో జాబ్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, ట్రేడ్ యూనియన్స్ అనేవి వీక్ అయిపోతున్నాయి. సో మనకి ముందున్న ఏంటి, వాట్ లైస్ అహెడ్ ఆఫ్ అవర్ లేబర్ ఫోర్స్, మన లేబర్ ఫోర్స్ ముందున్న ఆప్షన్ ఏంటి? సో డ్యూరింగ్ ద ఫినాన్షియల్ క్రైసిస్ when the trade unions are taken into confidence by the employers, the trade unions are willing to offer concessions in terms of differing increments. ట్రేడ్ యూనియన్స్ అనేవి కన్సెషన్స్ ఇస్తున్నాయి, ఏంటంటే డిఫర్మెంట్ చేసుకోండి, అంటే వాయిదా వేసుకోండి. ఒకవేళ మీరు ఈ మంత్లో మాకు శాలరీ ఇవ్వలేకపోతే, ఆర్ ఈ 2-3 మంత్స్ శాలరీ ఇవ్వలేకపోతే నెక్స్ట్ మంత్లో మాకు వాటిని యాడ్ చేసి ఇవ్వండి, కమింగ్ 4th మంత్ 5th మంత్ నుంచి. సో అలాంటి కన్సెషన్స్, ఆఫర్స్ అనేవి ఇస్తున్నాయి ట్రేడ్ యూనియన్స్ ఎంప్లాయర్స్కి. అలానే అగ్రీయింగ్ టు రెగ్యులర్ ఓవర్ టైమ్ వేజ్ రేట్, సరే రెగ్యులర్ వేజ్ రేట్కే మేము యాక్సెప్ట్ చేస్తాము అని, లేదా సండేస్ కూడా వర్క్ చేస్తామని, సమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ లే ఆఫ్ సిస్టమ్స్, ఇలాంటి వాటన్నిటిని కూడా ట్రేడ్ యూనియన్స్ అనేవి చెప్తున్నాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ మ్యాక్రో లెవెల్ అన్కాల్డ్ ఫర్ ఇంటర్వెన్షన్స్ విచ్ ఆర్ డ్రాకోనియన్, సో ఇలాంటి లేబర్ లాస్ని స్క్రాప్ చేయడం, అలాంటి డ్రాకోనియన్ కఠినమైన నియమాలు కాకుండా గవర్నమెంట్ షుడ్ హ్యావ్ హెల్డ్ సోషల్ డైలాగ్ అండ్ ఆస్క్ ద ట్రేడ్ యూనియన్స్తో సోషల్ డైలాగ్ కూర్చొని మాట్లాడాలి, వాళ్ళని అడగాలి. లుక్, దీస్ ఆర్ ద డిఫికల్ట్ టైమ్స్. ఇప్పుడు మనకి ఇవి చూడండి, మనకి ఇప్పుడు ఇవి ప్రాబ్లమ్ టైమ్స్. వీ నీడ్ టు క్రియేట్ జాబ్స్, మనకి జాబ్స్ కావాలి, జాబ్స్ని క్రియేట్ చేయాలి. సో వీ నీడ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద కోవిడ్ క్రైసిస్ నుంచి మనం బయటికి రావాలి. హౌ కెన్ వీ గో అబౌట్ ఇట్ అని వాళ్ళని అడగాలి, వాళ్ళ ఆప్షన్స్ కూడా తీసుకోవాలి గవర్నమెంట్. అండ్ దెన్ ఇఫ్ ట్రేడ్ యూనియన్ సెట్ అన్రీజనబుల్ డిమాండ్స్, అప్పుడు కూడా గవర్నమెంట్ మాట్లాడినప్పుడు కూడా ట్రేడ్ యూనియన్స్ అనేవి అన్రీజనబుల్ డిమాండ్స్ ఉంటాయి. అంటే మీ దగ్గర మనీ లేకపోయినా మాకు సాలరీస్ ఇవ్వండి, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, లేదా మేము ఓటీ కూడా డబుల్ ద సాలరీ ఇవ్వాలి అని అంటే, అప్పుడు దెన్ దెర్ ఇస్ ఎ కాల్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ సర్టెన్ డైరెక్ట్స్. అప్పుడు ఇలాంటి డ్రాకోనియన్ ప్రొవిజన్స్ అని మీరు తీసుకోవచ్చు. అలా కానప్పుడు మీరు ఇలాంటి ప్రొవిజన్స్ తీసుకోవడానికి కరెక్ట్ కాదు. సో వన్స్ దట్ హ్యాపెన్స్, వన్స్ దెర్ ఈస్ సమ్ హెల్త్ రిస్టోర్డ్ ఇన్ ద ఎకానమీలో ఎకనామిక్ గ్రోత్లో హెల్త్ రిస్టోర్ అయినప్పుడు లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ డిస్కసబుల్, ఇవన్నీ మాట్లాడుకోవచ్చు. వీ కెన్ గో బ్యాక్ టు ద లేబర్ రిఫార్మ్ ఇష్యూస్, అప్పుడు లేబర్ రిఫార్మ్ ఇష్యూస్కి వెళ్ళొచ్చు. సో అందుకని ఇద్దరు కూడా అదే మాట మీద చెప్తున్నారు. ఓకే, అది ఇవాళ వచ్చిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. నెక్స్ట్ లాస్ట్ వన్, కీపింగ్ ఏషియా పసిఫిక్ ఎఫ్లోట్. ఏషియన్ పసిఫిక్ రీజియన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాటి నుంచి ఏషియన్ పసిఫిక్ రీజియన్ని బయటికి తీసుకొచ్చి మనకి ఏషియన్ పసిఫిక్ రీజియన్ ఫిషింగ్, ఎస్పెషల్లీ మ్యారీటైమ్, సో ఈ మ్యారీటైమ్ రిసోర్స్, మ్యారీటైమ్ ఎకానమీ నుంచి మనం కాపాడుకునేలాగా ఏం చేయాలి? ద మెరైన్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద రీజియన్ ఈస్ గెటింగ్ స్ట్రెయిన్డ్. మెరైన్ ఎన్విరాన్మెంట్ స్ట్రెయిన్ అవుతుంది. జియోపార్డైజింగ్ లైవ్స్ అండ్ లైవ్లీహుడ్స్ని కూడా బలి తీసుకుంటోంది. సో ఈ కాంటెక్స్లో ఏం చేయాలి అంటే, అక్కడ మెరైన్ సిస్టంలో ఎస్పెషల్లీ బాగా కంటామినేట్ అయిపోతున్నాయి, రైట్? క్లైమేట్ కంటామినేట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా అక్కడికి వస్తున్న డెబ్రిస్ అంటే చెదారము, ఈ వేస్ట్స్ అన్నీ కూడా అందులో కలిసిపోయి క్వాలిటీ తగ్గిపోతుంది. అండ్ అదే కాకుండా మనము ఈ మ్యారీటైమ్ మెరైన్ ఎక్స్పోర్ట్స్లో మనం ఎక్కువగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఎక్కువగా ఫిషింగ్ చేసేస్తారు. ఈ ఓవర్గా చేయడం వల్ల ఏమవుతుంది, అక్కడ బ్యాలెన్స్ అనేది మిస్ అయిపోతుంది. దానివల్ల లైవ్స్ కూడా పోతున్నాయి అన్నమాట. సో దానికోసము వీటన్నిటిని కూడా గవర్నమెంట్ తీసుకొచ్చి ఆలోచించి తీసుకోవాలి. ట్రాన్స్లేటింగ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అండ్ స్టాండర్డ్స్ ఇంటూ నేషనల్ యాక్షన్ ఈజ్ ఆల్సో కీ. ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ తీసుకోవాలి, నేషనల్ యాక్షన్ అనేది తీసుకోవాలి. ఫుల్లీ ఎక్విప్ కంట్రీస్, ఆల్ ఓషన్ కస్టోడియన్స్ టు లోకలైజ్ గ్లోబల్ అగ్రిమెంట్స్ టు టాంజిబుల్ రిజల్ట్స్.
ఎస్కాప్ ఈజ్ అ వర్కింగ్ విత్ మెంబర్స్ టు ఇంప్లిమెంట్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్స్. సో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూడాలి. సో ఈ కోవిడ్-19 పాండమిక్ అన్ని రకాలుగా అన్ని ఫీల్డ్స్లోనూ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. సో వన్ ఆఫ్ దిస్ ఈజ్ మెరైన్ ప్రాబ్లమ్స్ అనమాట, సముద్రాల్లో వచ్చేవి. దిస్ మినిమైజ్ రిసోర్సెస్ యూజ్ అండ్ విల్ రిక్వైర్ ఎకనామిక్ ఇన్సెంటివ్స్ అండ్ డిసెంటివ్స్. ఎకనామిక్ ఇన్సెంటివ్స్ కల్పించడము, ఎస్పెషల్లీ ఓషన్స్ని ప్లాస్టిక్ ఫ్రీ చేయడం, కీపింగ్ ద ఓషన్ ప్లాస్టిక్ ఫ్రీ. ఎందుకంటే లాట్ ఆఫ్ ప్లాస్టిక్ డెబ్రిస్ అనేది వచ్చి చేరిపోతుంది అందులో. సో దట్ ఈ క్వాలిటీ ఆఫ్ మెరైన్ ప్రోడక్ట్స్ అనేవి కూడా తగ్గిపోతాయి, ఇంపోర్ట్స్ తగ్గిపోతాయి, తీసుకోరు వాళ్ళు ఇంపోర్ట్స్ని. సో దట్ మనకున్న ఎకానమీ రాబడి తగ్గిపోతుంది. సో కీపింగ్ ద ఓషన్స్ ప్లాస్టిక్ ఫ్రీ will depend upon policies that promote a circular economy approach. సర్క్యులర్ ఎకానమీ అప్రోచ్ ద్వారా అలాంటి పాలసీస్ తీసుకురావడం ద్వారా మాత్రమే మనం ఓషన్ని ప్లాస్టిక్ ఫ్రీ చేస్తాము. దానికోసం ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆర్ ఓషన్స్ కీప్ అవర్ ఎకానమీ. ఓషన్స్ అనేవి మన ఎకానమీని పెంచుతున్నాయి. ఆర్ లైఫ్స్ అబౌవ్ ద వేవ్స్, మన లైఫ్స్ని బెటర్గా చేస్తున్నాయి. సో ఇన్ పోస్ట్ కోవిడ్-19 తర్వాత కాలంలో వీ మస్ట్ యూజ్ ద ఇయర్స్ అహెడ్ టు స్టీర్ ఆర్ కలెక్టివ్ ఫ్లీట్స్ టువర్డ్స్ సస్టైనబుల్ ఓషన్స్. సో ఎవ్రీవేర్ ద ఇంపార్టెంట్ వర్డ్ ఏ ఫీల్డ్లో తీసుకున్నా సస్టైనబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సపోజ్ మనం ఇంట్లో ఏదైనా పని చేస్తున్నా కూడా ఏదైనా ఒక వస్తువు ఉంది మన ఇంట్లో, ఆ వస్తువుని మనం వాడుకుంటున్నాము, సస్టైనబుల్ యూసేజ్ ఉండాలి. అంటే ఇవాళ వాడుకుని దాన్ని విరక్కొట్టేసి పాడేం కదా మనం. ఆ వస్తువుని మనం వాడుకుంటాము, దాన్ని యూజ్ చేసుకుంటాము, దాన్ని జాగ్రత్తగా కన్జర్వ్ చేస్తాము, ప్రిజర్వ్ చేస్తాము. సో సపోజ్ టాయ్స్ ఉన్నాయి, మన నెక్స్ట్ వాళ్ళకి కావాలి, పెద్దవాళ్ళకి కాకపోతే నెక్స్ట్ వాళ్ళకి కావాలి. దట్ ఈస్ కాల్డ్ సస్టైనబుల్, రైట్? సో అది ప్రతి ఫీల్డ్లో ఉంటుంది సస్టైనబిలిటీ అనేది, కన్జర్వేషన్, ప్రిజర్వేషన్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యారిటైమ్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ఇక్కడ చూడండి, కరోనా అనేది పని గంటల్ని పెంచేసింది. సో దట్ వాల్ క్లాక్ సైజ్ పని గంటల్ని పెంచింది అన్నదానికి సింబాలిక్గా ఇక్కడ చెప్తున్నారు. సో స్టేట్స్ ఇంక్రీజింగ్ వర్కింగ్ అవర్స్ ఫర్ డైలీ వేజెస్కి వర్క్ టైం అనేది పెంచారు అని. ఓకే, అది ఇవాళ వచ్చిన ఎడిటోరియల్స్ అన్నీ కూడా. అండ్ ఇంకొకటి, మీకు కనుక హిందూ పేపర్ PDF కావాలి అనుకుంటే కనుక అపర్ణ ఎడ్యుకేషనల్ ఛానల్ అని టెలిగ్రామ్లో ఉంటుంది. సో మార్నింగ్ 6 o'clock లోపు నేను అప్లోడ్ చేస్తాను హిందూ పేపర్ని. అందులోంచి కూడా మీరు ఒకసారి చదువుకోవచ్చు. ఇవి మనం డిస్కస్ చేసేసిన తర్వాత మీరు ఒకసారి మీరు ఓన్గా చదవడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. డే టు డే సేమ్ వర్డ్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి, టఫ్ వర్డ్స్. అలా రిపీట్ అయినప్పుడు మీకు కష్టం అయిపోతారు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ వర్డ్ చూడండి, సక్కర్ అనేది నిన్న కూడా వచ్చింది, ఇవాళ కూడా వచ్చింది. సో దట్ ఈ 2-3 days వరుసగా వస్తాయి, రిపీట్ అవుతూ ఉంటాయి వర్డ్స్. అప్పుడు మీరు వాటిని గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది, వాటిని మళ్ళీ మీరు యూజ్ చేసే అవకాశం ఉంటుంది. అలా మనం వొకాబులరీని పెంచుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా ప్రాక్టీస్ ద్వారానే వస్తుంది తప్ప బట్టి కొట్టలేం కదా. లాట్స్ ఆఫ్ వొకాబులరీ ఉంటుంది, వర్డ్స్ ఉంటాయి, వాటన్నిటిని మనం బట్టి కొట్టలేం. కంటిన్యూస్గా ఇప్పుడు మనం తెలుగు ఎలా వచ్చింది, మనకి మన మదర్ టంగ్ ఎలా వచ్చింది, మనం యూజ్ చేస్తూ ఉంటేనే వచ్చింది. మా చిన్నప్పటి నుంచి మనం మాట్లాడుతూ ఉంటే వచ్చింది. సో ఇది కూడా అంతే, లాట్ ఆఫ్ రీడింగ్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటేనే మనకి వొకాబులరీ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. మనం ఈజీగా చదవగలుగుతాము, ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. మనకి ఫస్ట్ టైం చదవడానికి 5 hours పట్టచ్చు న్యూస్ పేపర్ మొత్తం. అది ఒక 1 month తర్వాత అది 4 hours అవుతుంది, ఇంకో 1 month తర్వాత 3 hours అవుతుంది. సో మొత్తం ఒక ఎడిటోరియల్ చదవడానికి మనకు ఒక 1 hour పట్టచ్చు స్టార్టింగ్లో. కానీ తర్వాత 10 minutesలో మనం ఎడిటోరియల్ చదివేసేయచ్చు, మనం దాని టోన్ అర్థం చేసుకోవచ్చు. సో అది మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? సో అందుకని బీ ప్రొడక్టివ్, ఆల్వేస్ బీ ప్రొడక్టివ్, సేవ్ యువర్ టైం, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.